దండం వద్దు, మాది దండం మీకు వేసి షాదీ చేసుకుంటుంది. నానమ్మా, జోగేంద్ర లాంటి వాడికి ముహూర్తాలతో పనిలేదనుకుంటా. లేకపోతే ఈ టైంలో వసునెళ్ళ పెళ్లి చేసుకుంటాడు. కొంపతీసి తాలి కట్టేసుంటాడంటావా? ఏమన్నా ఏమన్నా ప్లీజ్ వదలండి. ఎవరు మీరంతా? ఎవరెవరో వచ్చి ఏదో మీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి గిళ్ళి అని మాట్లాడితే ఇక్కడే బలవంతంగా చచ్చిపోతాను. ఈ దుర్గా ఇంకా రాలేదేంటి? ఇక్కడి నుంచి బయటపడేలా చేస్తానని చెప్పి వెళ్లారు. నాకేమో ఎట్టెళ్లాలో తెలీదు. అమ్మా వసు, వసు వచ్చారా అండి? నేను ఇప్పుడు ఎటెళ్ళాలి? ఆ రౌడీ వెధవలు తెలివి మీరిపోయారమ్మా. నువ్వు వేసుకున్న ఈ డ్రెస్ లో తప్పించుకోలేవు. ఇదిగో ఈ డ్రెస్ వేసుకో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఇప్పుడు డ్రెస్ మార్చుకోవాలా? తప్పదమ్మా, వేరే దారే లేదు. త్వరగా మార్చుకో. నేను వెళ్లి వాళ్ళని గమనించొస్తాను. ఏంటి వీళ్ళ ప్లాన్? తప్పించుకోవడానికి పెళ్లి డ్రెస్ వేసుకోవడానికి సంబంధం ఏంటి? వంశీ, ఈ ప్లేస్ లోనే మనం కట్టబోయే హోటల్. డైన్ తో పాటు డిస్కౌంట్ కూడా పెడితే యూత్ ని అట్రాక్ట్ చేయొచ్చు. సూపర్ ఐడియా బాస్. వంశీని తీసుకొచ్చిందే అందుకురా. ఫామ్ హౌస్ లో ప్లెజెంట్ గా ఉంది. మెనూ కార్డ్ కూడా నేనే డిజైన్ చేస్తాను. థ్యాంక్స్ మామా. నమస్తే బాబు. నమస్తే. లీజ్ కోసం తీసుకున్నాం. మీ ఓనర్ చెప్పాడా? చెప్పారు బాబు. డోర్స్ అన్ని ఓపెన్ చేయి, మా ఫ్రెండ్స్ చూస్తారు. అలాగే బాబు. వీళ్ళు టైంకి వచ్చారు. వీళ్ళేమో టైం అయిపోయినా వెళ్ళిపోవడం లేదు. 5,000 కక్కుర్తి పడి పొరపాటు చేశాను. రేయ్, టేబుల్ కాదు, నా కోసం పర్మనెంట్ గా ఒక రూమ్ ప్రిపేర్ చేసి ఉంచు. ప్రైమ్ కస్టమర్ మాట కాదంటారా మామా? నువ్వు కట్టే బిల్తోనే వీడు బిజినెస్ చేస్తాడు. ఎక్కడున్నావు తల్లి? ఆ దేవుడే నిన్ను కాపాడాలి. నా బిడ్డకేమి జరగకుండా చూడు తండ్రి. ఎవరో పోయినట్టు అలా ఏడుస్తూ కూర్చున్నావంటే నట్టింట్లో లే. నా కొడుకు వచ్చినట్టున్నాడు. రాగానే గుండెలు బాధేసుకుని వసు కనపడలేదో ఇల్లు వాడితో చెప్పుకో. అసలే వాడి గుండె బలహీనమైన గుండె. అతి మంచితనం వల్ల వీక్ అయిపోతావురా అని చెప్తే విన్నాడా వాడు? కనీసం నీకైనా చెప్పింది గుర్తుందిగా. తగలడు. ఎన్ని కష్టాలు రా అబ్బాయి నీకు. చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. ఏమీ తినబుద్ధి కావడం లేదురా. అలాగని నువ్వు మానేకు. శుభ్రంగా తిన్నాయనా. వసు వచ్చింది తులసి. వసు వచ్చింది తులసి. ఇంకా రాలేదా? ఇంట్లో మేమంతా ఉన్నాం కదా. ఎంతసేపు వసు వసని దాని నామజపం చేస్తావేమిట్రా? ఎక్కడికి వెళ్ళింది అడగటం కూడా తప్ప అమ్మా. అడిగితే చెప్పవేమిటే? చెప్పు. ఆఫీస్ పని మీద వంశీబాబు వెంట వెళ్ళిందని, రావడానికి కాస్త ఆలస్యం అవుతుందని ఫోన్ చేశారని చెప్పు. అది చెప్పడానికి కూడా మొహమాటం ఏమిటే నీకు? ఇంకొంచెం టైం పట్టేలా ఉందండి. మీరు భోంచేయండి. వద్దు తులసి. అదొస్తే గాని తినవా? పర్వాలేదులేమ్మా. అలేక్యా, అలేక్యా. ఎన్నాళ్ళకి కన్న కూతుర్ని పిలిచావురా? మా నాయనే, మా బంగారమే. కానీ నీ టైమే బాలేనట్టుంది. అది కూడా ఇంట్లో లేదు.
తనెక్కడికి వెళ్ళింది? ఆ, వసు ఆ, అదేరా వసుంధర రావడం లేట్ అవుతుందని ఏదో పరీక్ష ఫీజు కనుక్కోవడానికని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. నా చేతిలో ఏదో కొంచెం చిల్లర మిగిలింటే దాని చేతికి ఇచ్చా. తప్పదు కదా. మీరు నాకు సౌభాగ్యాన్ని చేతిలో పెడితే సంతోషంగా, కనీసం బలవంతంగా కూడా నవ్వలేకపోతున్నానండి. నన్ను క్షమించండి, క్షమించండి. పెద్ద బొట్టు నీకు అందంగా ఉంటుంది తులసి. $10,000 మీ నాన్నగారు సంవత్సరీకం చేయాలిగా. మీరుండగా నాకెందుకు ఇస్తున్నారండి? నేనింకుండనుగా తులసి, నేనింకుండనుగా తులసి. ఏంటండి అలా మాట్లాడతారు? కొంచెం పని మీద ఊరెళ్తున్నాను. ఊరా? ఎప్పుడొస్తారు? తెలీదు. అందుకే ఏర్పాట్ల కోసమని నీ చేతికి డబ్బులిచ్చాను. ఏమిట్రా పెళ్ళాం మీద తెగ ప్రేమ పుట్టుకొచ్చింది? చీర, గాజులు, పువ్వులు, డబ్బులు. అరే ఉండాల్సినోడివిరా. ఉండట్లేదమ్మా, వెళ్ళాలి. వెళ్ళిపోతున్నాను. ఏమండి, వెళ్లాల్సి ఉంటే రేపు వెళ్దురు గాని. పిల్లలిద్దరూ ఇంట్లో లేనప్పుడు ఇప్పుడు ఈ ప్రయాణం ఎందుకండి? అబ్బబ్బబ్బబ్బా, వాడేదో వెళ్ళాలి వెళ్ళాలి అని అంటుంటే మధ్యలో నీ నసేమిటే? వాడేదో ముఖ్యమైన పని మీదే కదా వెళ్ళాలంటున్నాడు. నీ సోదాపి వాడిని వెళ్ళనివ్వు. వెళ్ళేటప్పుడు నాసపెడుతుంది. అమ్మా, నాకో మాటిస్తావా? ఏంట్రా? నీ సూటిపోటు మాటలతో తులసిని బస్సుని బాధపెట్టకమ్మా. మంచిగా చూసుకోమ్మా. నా మాట తీరే అంతా.
అయినా ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నావు నువ్వు? నీ వెళ్తున్నా కదమ్మా. ఏదో మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళుతున్నట్టు ఏంట్రా మాటలు? ఇరాన్ లోకాలకు వెళుతున్నట్టు ఏంట్రా మాటలు? ఇరాన్ లోకాలకు వెళుతున్నట్టు ఏంట్రా మాటలు? బా, నువ్వేదో 10 రోజులు ఊరెళ్ళినంత మాత్రాన నీ పెళ్ళాన్ని రాచి రంపాన పెట్టేనరా నేను. నువ్వెళ్ళు. ఏమండి, బట్టలు లగేజీ ఏం తీసుకెళ్లట్లేదు? అక్కడికి ఇవేవీ అవసరం లేదు తులసి. జాగ్రత్త. వెళ్తాను. వెళ్ళొస్తాను అనాలి. అలాగే తులసి. అయిపోయింది స్వామి. నా బాధ్యతలన్నీ తీర్చేసుకున్నాను. ఇంకొక్కటే బాధ్యత, నీ దగ్గరికి రావటం. అందరికీ అప్పగించేశాను. నీకు వీళ్ళందరినీ అప్పగిస్తున్నాను. వీళ్ళందరికీ నీవే శ్రీరామ రక్ష. రేయ్, వసు కోసం నువ్వు తిరిగి వచ్చేలోపు ఆ జోగేంద్రగాడు దాన్ని పరదేశిని చేసుంటాడు. ఎలా ఉన్నాన్రా? బాగున్నావా? పోలిక చెప్పండిరా. టిప్పు సుల్తాన్ లా ఉన్నానా? నిజాం నవాబ్ లా ఉన్నానా? అయ్యా, పెద్దింటి వాళ్ళు వచ్చారు. మీరింకా వెళ్ళలేదు? పోము. పెళ్లి జరుగుతుందని చెప్పవయ్యా. అది కాదు సార్. పో 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 సామే. ఏయ్, వెళ్ళు. రేయ్, నా వసు బేగం ఎదురా. వదినని రెడీ చేస్తానని దుర్గా పోయింది కదన్నా. ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదా? ఛీ, నోర్ముయ్. నీ వేషాలు నా దగ్గర కాదు. వాడు నన్ను పెళ్లి చేసుకోవడానికే ఎత్తుకొచ్చానని చెప్పాడు. ఇప్పుడు నువ్వేమో నాకు ఈ పెళ్లి కూతురు డ్రెస్ ఇచ్చి రెడీ అవ్వమంటున్నావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా? తెలిసిపోయిందా? తెలివైందానివే. ఛీ, నిన్న అమ్మ అని పిలిచాను. నా కూతురు లాంటి దానివమ్మ అని నమ్మించి నన్ను చీట్ చేస్తావా? ఏయ్, నోరు మూసుకుని డ్రెస్ వేసుకో. ఇదిగో ఈ డ్రెస్ వేసుకో. ఏంటి వేసుకునేది? పో. అడ్డే ఆగు. వదలండి. నన్ను వదలు. వదలండి. ఎక్కడికి పోతుంది వసు బేగం? నన్ను వదలు. వదలరా ప్లీజ్. నేను వదిలితే పారిపోతావు కదా. తరువాత నేను ఎవరిని షాదీ చేసుకోవాలి? చావనైనా చేస్తాను గాని నీలాంటి వాడి పిచ్చి ఆలోచనల్ని నిజం కానివ్వను. కోపం ఎందుకు బేగం? వదలు. ఆరే, నీకు విముక్తి. వదలు. మనకి షాదీ అయితే వదలు. నా దిల్ ఖుష్ అవుతుంది బేగం. రే, చంపేస్తాను ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. వదలు. వంశీసు.
సలాం సాబ్, మాది ఇక్కడ నిఖా జరుగుతుంది. నిక్కా అన్న. ఆ. సాబ్, మాది లవ్ మ్యారేజ్, దొంగ పెళ్లి. ఇంట్లో మాది ఒప్పుకోలేదు, అందుకని ఈ బిల్డింగ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడే షాదీ చేసుకుంటున్నాం. వావ్, లవ్ మ్యారేజ్. ఇంకా హోటల్ పెట్టలేదు, అప్పుడే కాపురం పెట్టేస్తున్నావా? ఎనివే, కంగ్రాచులేషన్స్. మేము కూడా హెల్ప్ చేస్తాం. అవును, నువ్వు ఒక్కడే ఉన్నావు, పెళ్లి కూతురు ఎక్కడా? మాది బేగం లేడీస్ దగ్గర ఉంటుంది సాబ్. కలిసి షాదీ చెయ్యం, అసలు ముఖం కూడా చూపించుకోము సాబ్. ఓకే ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సాబ్. మేము బయట ఉంటాం, ఏదైనా అవసరం వస్తే పిలవండి. అలాగే మంచిది బాబు. సాబ్, థ్యాంక్ యూ. ఎంజాయ్. పదండ్రా. షాదీ చేసుకోమని మంచిగా చెప్తే నువ్వు విన్నావు. రాయ్, పూలబంతివు. రే, లొకేషన్, బిల్డింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్. మ్యూజిక్ పెట్టి సౌండ్ టెస్ట్ ట్రయల్ చేస్తే బెస్ట్ అనుకుంటా. ఓకే వంశీ. మాది బేగం స్పృహ కోల్పోయింది, షాదీ చేసుకుని సౌదీకి పోవాలి. తొందరగా ఏర్పాట్లు కానివ్వండిరా. ఎక్స్క్యూజ్ మీ సార్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి సార్. వసుంధర గారు, వయసు 23, ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, బరువు ఓ 50 ఉంటుంది కదా మూర్తి గారు? మీరు చెప్తున్నారు కదా సార్, చెప్పండి. రంగు చామన ఛాయ, గుండ్రటి మొహం. అది తెలుస్తూనే ఉందయ్యా. ఏమైంది ఈ అమ్మాయికి? కనబడట్లేదు సార్. మీరెక్కడైనా చూసారా అని అడుగుతున్నాను. ఎక్కడా చూడలేదండి. అదేంటండి మూర్తి గారు, సింపుల్ గా చూడలేదని చెప్పేసి వెళ్ళిపోయారు? ఆ ఫోన్ ఇవ్వండి. బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? చూడలేదండి. ఎక్కడా చూడలేదా? సరే, ఇంకో చోట వెతుకుదాం. అలా కార్ దగ్గరికి వెళ్దాం, పదండి. పదండి. మూర్తి గారు, ఏమైంది సార్? వెతకడానికి వచ్చిన వాళ్ళని కూడా వెతికే పరిస్థితి వచ్చిందండి. కారులో అలేఖ్య గారు లేరు. మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపోదే. ఏంటండి మీరనేది? అదే సార్, మీ వెంట వచ్చిన అమ్మాయి మీకు చెప్పకుండా వెళ్ళదు కదా అని అంటున్నా. ఆనంద్ బాబు గారు, మీరు కూడా ఏమయ్యారో అని కంగారు పడిపోయానండి. మా అక్కని వెతుకుతున్న మీకు నీరసం రాకూడదని కొబ్బరి బొండం తీసుకొచ్చాను. నేను కూడా వెతుకుతున్నా. వెళ్ళి తెచ్చుకోండి. మరి మీకు? ముందు మీరు తాగండి. ఏమైందండి? మూర్ఛ రోగం ఉందేమో సార్. చిచి, అలాంటిదేమీ లేదు. కొబ్బరి బొండాన్ని ఆనంద్ బాబు గారు తీసుకుంటుంటే పెళ్లి పీటల మీద కూర్చునే పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుక్కి ఇలాగే కొబ్బరి బొండాన్ని ఇస్తుందని గుర్తొచ్చి సిక్కేసింది. మీరు వినకండి, తాగండి.